వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు విపరీతంగా పెరిగిపోతుంది. రీసెంట్ గా చూసినాం కిరణ్ చామల వర్సెస్ మందుల శామెల్ అన్నట్టు కూడా కిరణ్ చామల వర్సెస్ మందుల శామెల్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ మందుల శామెల్ వర్సెస్ కోమిటిరెడ్డి బ్రదర్స్, ఏకంగా కోమిటిరెడ్డి బ్రదర్స్ పైన కూడా విరుచుకుపడ్డం అనేది జరిగింది. తర్వాత తీరా చూస్తే నిన్న సమ్మక్క సారలమ్మ సంబంధించి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ విజిటింగ్ కి వెళ్లారు, అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎవరు ఉండాలి? కొండ సురేఖ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి. సో ఇక్కడ కొండ సురేఖ డుమ్మగొట్టింది. గతంలో కేబినెట్ సమావేశానికి కూడా డుమ్మగొట్టడం అనేది జరిగింది. తర్వాత తీరా చూస్తే నిన్న పరకాల నుంచి XYZ పేరుని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో పరకాలకి ఎన్ని రోజులుగా కొండ సురేఖ ఏం హోప్స్ పెట్టుకున్నారంటే తన కూతురికి అవకాశం ఇప్పియాలి. ఎందుకంటే పరకాలలో ఒకప్పుడు కొండ సురేఖ, కొండ మురళి బ్రాండ్ గా నిలిచారు. సో పరకాల అంటేనే కొండ ఫ్యామిలీ అంటేనే పరకాల అన్నట్టు కూడా రాజకీయాలు జరిగినాయి. సో తీరా చూస్తే అక్కడ గ్రిప్ ఉంది కదా, అది కంచుకోట కదా, సో కొండ సుష్మితకి నెక్స్ట్ అవకాశం ఇద్దాం కదా అని చెప్పేసి గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి టాక్. తీరా నిన్న మళ్ళీ ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే పేరుని ప్రకటించడంతో మరి కొండ ఫ్యామిలీని నిజంగా రేవంత్ రెడ్డి గారు దూరం పెడుతున్నారా? కావాలని ఇంకోటి యాదగిరిగుట్ట దేవస్థానం సంబంధించి సభ్యుల బోర్డు ఎంపిక కూడా కొండ సురేఖ విదేశాల్లో ఉన్నప్పుడు ప్రకటించడం అనేది జరిగింది. ఇంకా నేనెందుకు, నా దేవాదాయ శాఖ మంత్రి నాకెందుకు, ఇంకా రిజైన్ చేస్తారన్నట్టు కూడా చర్చలు జరిగినాయి. బట్ దానికి సంబంధించి మాత్రం అందరూ కాముష్ అయిపోయారు. మళ్ళీ మరోసారి నిన్న సమ్మక్క సారలమ్మ విషయం అంటే అక్కడ విజిటింగ్ విషయంలో కావచ్చు, తర్వాత పరకాల టికెట్ కూడా ఇప్పటి నుంచే అనౌన్స్మెంట్ చేయడం కావచ్చు. సో ఒక్కసారిగా కొండ దంపతులపై నీళ్ళు జల్లినట్టు అయ్యింది. ఇంకా ఒకవేళ టికెట్ ఇస్తే కొండ సురేఖకే, మళ్ళీ వాళ్ళ కూతుర్ని టికెట్ ఇవ్వాలనుకుంటే ఇంకా కొండ సురేఖ తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి తోటి అట్టా ఇట్టా అన్నట్టు కూడా కాంగ్రెస్ పరిస్థితి నడుస్తుంది. ఇలాంటి సమయంలో కొండ సురేఖ విషయంలో కనుక చేస్తే ఆల్రెడీ నల్గొండలో రాజగోపాల్ రెడ్డి చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ అనేది రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు. ఇంకా వరంగల్ కి అంటే కొండ సురేఖ బ్రాండ్ అయితే ఇప్పటికీ ఒక రకంగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వరంగల్లో కూడా ఈ విధంగా నడిగితే రాజకీయాలు మరింత హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. అండ్ కావాలని రేవంత్ రెడ్డి గారు కొండ ఫ్యామిలీని దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? సో రీసెంట్ గా ఏకంగా సురేఖ కూతురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు గన్నులు బెదిరించి వ్యాపారాలు చేస్తున్నారు, సెటిల్మెంట్ చేస్తున్నారు, మా ప్రమేయం లేకుండా ఎన్నో దేవాదాయ శాఖకి సంబంధించి ఎన్నో చేశారంటూ కూడా హాట్ కామెంట్స్ చేసింది. ఒక్కసారిగా హాట్ కామెంట్స్ అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధంగా మారడం అనేది జరిగింది. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ 10% కమిషన్ అని రీసెంట్ గా మల్లు భట్టి విక్రమార్క గారు సతీమణి విషయంలో వీడియోగా వైరల్ అయ్యింది. గతంలో సెక్రటరియట్ లో 30% కమిషన్ పై ఏకంగా సెక్రటరియట్ లో కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తర్వాత కొండ సురేఖ ఇలా కూతురు ఇలాంటి కామెంట్స్ చేయడం తోటి ఒక్కసారిగా ఆ టైంలో రాజకీయాలు వేడెక్కడం అనేది జరిగింది. సో కొండ ఫ్యామిలీని, కొండ సుష్మితను దూరం పెట్టే ప్లాన్ లో రేవంత్ రెడ్డి టీం ఏమైనా ఉందా? అందుకని నిన్న ఏకంగా ఇంకా 3 సంవత్సరాల ముందే టికెట్ అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగిందా అన్న విషయాలు మరికొన్ని రోజుల్లో తేలాల్సి ఉంది. మరి కొండ సురేఖ దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరి రేవంత్ రెడ్డి గారిని నా టికెట్ అనౌన్స్మెంట్ చేయడం కావచ్చు, కొండ సురేఖ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకి అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉండడాన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.